సో ఎంబీసీ గురించి తీసుకొచ్చారు కాబట్టి బయట ఎలా ఉందంటే టాకు మన ఇండియన్ ఎంబీసీ అసలు పట్టించుకోవట్లేదు, చాలా వరకు మనకి ఎటువంటి సహాయం చేయట్లేదు అని అనేసి చాలా దగ్గరలో వింటున్నాం. ఒకరు కాదు ఇద్దరు కాదు, చాలా మంది ఇప్పుడు ఇక్కడి నుంచి బయట వెళ్ళిన చాలా మంది కూడా లాస్ట్ టైం అతను డిఎన్ వర్మ అనే అతను కూడా దాని మీద వ్యాఖ్యలు చేశారన్నమాట. సో దాని గురించి మీరేమంటారు? డిఎన్ వర్మ గారి ఇంటర్వ్యూ నేను కూడా చూశాను. అతను చెప్పిన దాంట్లో కొన్ని వాస్తవాలు ఉన్నాయి కూడా పూర్తిగా వాస్తవమని నేను చెప్పలేను. కొన్ని విషయాలు అయితే నేను ఏకీభవిస్తాను. కాదు విషయం అంటే ఎంబసీ గురించి మనకు హెల్ప్ చేయడం లేదంటే మనం ఏ విధంగా అప్రోచ్ అవుతున్నాం ఎంబసీకి అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ అనమాట. మనం ఎవరికో ఒకరికి మిడిల్ మ్యాన్ని ఒకరిని నమ్ముకొని అతని ద్వారా మనకి ఎంబసీ ఏదో హెల్ప్ చేస్తున్నాను కానీ అది ఎప్పటికీ జరగదు. ఆ మిడిల్ మ్యాన్ మమ్మల్ని తప్పుదావ పట్టించి మమ్మల్ని ఇంకా ఇబ్బందులు పెడతారు తప్ప ఎంబసీ వరకు మమ్మల్ని తీసుకువెళ్ళాలన్నమాట. మనకు నిజంగానే ఏదైనా ఒక ఇబ్బంది ఉంటే కన్నా మనమే డైరెక్ట్ ఎంబసీకి అప్రోచ్ అవ్వాలా, మన సమస్యను వాళ్ళ ముందు పెట్టాలా, మళ్ళీ వాళ్ళు గైడ్ చేస్తామన్నమాట స్టెప్ బై స్టెప్ ఏ విధంగా ఆ యొక్క సమస్యను బయటికి రావాలని. అలా కాకుండా మిడిల్ మ్యాన్ మనం నమ్ముకుంటే కన్నా ఖచ్చితంగా మనము మోసపోతాము. మన ఈ మిడిల్ మ్యాన్ మోసం చేసి అన్నారు అనమాట. ఖచ్చితంగా ఎంబసీ మాకు మోసం చేసి పట్టించుకోలేదు కాబట్టి అది మన తప్పు అనమాట, మనం సరిగా అప్రోచ్ కాకపోవడం. సో నా